నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను కోదాడలో ఉన్నానంటే ఇక్కడ మనకి జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే కొత్త రగ్గుడ్ డిజైన్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? సర్ప్రైజ్ సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నారు జనార్దన్ గారు. సర్ప్రైజ్ ఏది చేసినా జేఎస్ఆర్ వల్లనే అవుతుంది ఆ సర్ప్రైజ్. ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, ఈవీ కస్టమర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది వచ్చేసి మీకు హై స్పీడ్ వెహికల్ రిజిస్ట్రేషన్ మోడల్. ఇది చాలా రఫ్ రోడ్లో యూజ్ చేయడానికి బాగుంటుంది, ప్లస్ స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. యూత్కి మాత్రం మంచి ఆకర్షణగా ఉంటుంది. వెహికల్ అట్రాక్ట్గా ఉంటుంది చూడడానికి. ఒక స్పోర్ట్స్ లుక్, కంప్లీట్ స్పోర్ట్స్ బైక్ స్కూటీ మోడల్లో ఉంటుంది, స్పోర్ట్స్ బైక్ మోడల్లో ఉంటుంది. కానీ ఇది పెట్రోల్తో నడిచేది కాదండి. ఇది జస్ట్ ఎలక్ట్రిక్ క్లిక్ ఛార్జింగ్తో నడిచే వెహికల్. బండి ఎలా ఉంది చూడాలనేసి మీకు అనిపిస్తుంది కదా? చూడాలని ఉంది కదా? చూసేద్దామా? భలే ఉందా? ఏంటి సరే సౌండ్? మీకు మరి చెప్పాను కదా, ఇది స్పోర్ట్స్ బైక్ అని చెప్పాను నేను, స్పోర్ట్స్ స్కూటర్ అని చెప్పాను. మరి సౌండ్స్ ఎలా ఉంటాయి? చాలా స్పోర్ట్స్గా వెళ్తుంటే ఆ సౌండ్కి ఫీల్ అవుతుంది. ఓకే, ఆ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంది. కానీ ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్. మనము వెళ్తుంటే ఒకవేళ ఒక స్పోర్ట్స్ బైక్ పైన ఫీలింగ్ కలగాలి అనుకుంటే ఇక్కడ ఒక మోడ్ ఉంటుంది. ఆ బటన్ నొక్కామంటే మనకి స్పోర్ట్స్ బైక్ దూసుకెళ్ళిన సౌండ్ ఎలా ఉన్నదో అలా వచ్చేస్తుంది. వద్దు నాయిస్ వద్దు అనుకుంటే స్మూత్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ వెహికల్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ వెహికల్. చాలా హెవీ స్ట్రాంగెస్ట్ అనమాట. బాడీ కూడా ఫుల్ బిల్డ్ క్వాలిటీ అనమాట. దీని టైర్ వచ్చేసి 120/70 12 ఇంచెస్ టైర్. 120 అంటే మీకు చాలా ఎడల్పు ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఆఫ్ రోడ్లో వెళ్ళాలి అనుకున్నా, ఒక గతుకుల రోడ్లో వెళ్ళాలన్నా, ఒక హిల్స్ ఎక్కాలన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. రోడ్డు పటిష్టంగా ఫుల్ గ్రిప్నెస్ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ 12 ఇంచెస్ టైర్స్, బ్యాక్ 12 కానీ 120/70 అనమాట హెవీ టైర్స్. దాంతోపాటు డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్. 2500 నుంచి 3000 వాట్ మోటార్ కెపాసిటీ దీనికి ఉన్నది. టాప్ స్పీడ్ ఎంత? టాప్ స్పీడ్ వచ్చేసి 65 టాప్ స్పీడ్. లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 200 కేజీ, 250 కేజెస్, 300 కేజీ కూడా క్యారీ చేస్తారు. కాకుండా మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అవుతుంటుంది. సింగిల్ పర్సన్ మంచిగా వెళ్ళడానికి మాత్రం చాలా స్పోర్ట్స్ ఉంటుంది. ఇంకా దీని లైటింగ్కి వస్తే మాత్రము నైట్ టైంలో అసలు 2 ఫోక్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ లైట్స్ అనమాట. ఫ్రంట్ 2 కూడా ప్రొజెక్టర్ లైట్స్ ఇచ్చారు. చాలా హెవీ లైటింగ్ వచ్చేస్తుంది, చాలా నీట్గా హెవీ లైటింగ్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇండికేటర్స్ కూడా చాలా స్టైలిష్ ఉంటాయి. మనకి దీంట్లో రివర్స్ గేరు, హార్న్, ఇవన్నీ మోడ్స్ ఇచ్చాడు. దీంతోపాటు దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అనమాట. బ్లూటూత్ ఉండడం వల్ల మనం ఏదైనా మొబైల్ మనకి ఫోన్ వస్తున్నా కానీ ఏదైనా కానీ ఇందులో మనం ఫోన్ మాట్లాడుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత రేంజ్? దీంట్లో బ్యాటరీ ప్యాక్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో ఉన్నది. ఒకటి 2.4 కిలోవాట్ ఒకటి ఉన్నది, 3.7 కిలోవాట్ ఒక బ్యాటరీ ప్యాక్ ఉన్నది. 2.4 కిలోవాట్ అబోవ్ ఉన్నది మాత్రం 100 చేంజ్ వస్తుంది మైలేజ్, మనం ఆల్రెడీ చెక్ చేసినాము. 3.7 కిలోవాట్ బ్యాటరీ మాత్రం మనకి వచ్చేసి 140 కిలోమీటర్స్ ఏమో మైలేజ్ వస్తుంది. దీంట్లో లిథియం అయన్ బ్యాటరీ, కంప్లీట్ 5 2 రెసిస్టెన్సీ, 3 years వారంటీ ఉంటుంది అనమాట కంప్లీట్. ఇది RTA రిజిస్ట్రేషన్. దీని ఎక్స్షోరూమ్ వచ్చేసి స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ వచ్చేసి 99,900 ఒకటి ఉన్నది. ఇంకోటి వచ్చేసి 1,15,000 రూపాయలు ఒకటి ఉన్నది. ఇది ఫైనాన్స్ సదుపాయం ఉన్నది. అండ్ తెలంగాణ, ఏపీ ఈ 2 స్టేట్లకి మనము డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాము. ఈ కంపెనీ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో ఎవరైనా సరే ఎలక్ట్రిక్ షోరూమ్ పెట్టుకోవాలి మేము అనుకుంటే చూశారు కదా, మన దగ్గర ఇంకా వేరే డైనమో ఎలక్ట్రిక్స్ ఉన్నది, ప్లస్ ఇప్పుడు ఇది ఒక కంపెనీ ఉన్నది, ఐఓమి ఉన్నది, ఒకాయ ఉన్నది, స్టెల్లా మొబిలిటీ ఉన్నది, నెక్స్ట్ కాలాన్ కంపెనీ ఉన్నది. వీటిలలో మనకి ఈ చాలా మోడల్స్ వెహికల్ అనమాట. చాలా మోడల్ అంటే ఎవరి వ్యవసాయదారులకి వ్యవసాయానికి తగ్గట్టు వెహికల్స్ ఉన్నవి, ఉద్యోగస్తులకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్ ఓన్లీ మన జేఎస్ఆర్లో. మోడల్స్ కూడా చాలా ఉంటాయి. దీంతోపాటు మీరు లోపల కూడా చూడొచ్చు, ఆల్ మోడల్స్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చారు అంటే మీకు నచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక వేరే ఇంకో 4-5 రోజులు తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అన్ని మోడల్స్ ఉంటాయి. మీకు కంఫర్ట్ దగ్గర మీరు చూడొచ్చు, ప్రతి బండి టెస్ట్ రైడ్ చేయొచ్చు. మీకు కంఫర్ట్గా ఉందా లేదా, మీ బాడీ స్ట్రక్చర్ సరిపోని ఉన్నదా లేదా కూడా, వెహికల్ సెట్ అవుతుందా లేదా కూడా చూసుకొని తీసుకోవచ్చు.
దీనికి వారంటీ కానీ సర్వీస్ కానీ మొత్తం కంప్లీట్ మీరు మనం గతంలో కూడా చూపించడం మన సర్వీస్ సెంటర్ గురించి చెప్పినాం కదా, అదే సర్వీస్ సెంటర్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా స్పేర్ పార్ట్స్ ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీస్ ఇస్తాం. ఈ వెహికల్ గురించి గొప్పగా చెప్పాల్సింది ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాను అంటే, దీన్ని నేను ఒక 1.5 year అంటే 2 years కంప్లీట్ 2 years అవుతుంది. రేపు దసరా వస్తే 2 సంవత్సరాల క్రితము ఒక వెహికల్ నేను ఒక దగ్గర నుంచి తెప్పించాను. ఈ మోడల్లో నాకు ఎక్కడో అంటే ఒక వెహికల్ స్పెషల్గా తెప్పించి నా ఫ్రెండ్కి ఇచ్చాను. దీన్ని రన్ చేయమని 40,000 చేంజ్ రన్ అయింది వెహికల్. ఇప్పటి వరకు తనకి 0% కంప్లైంట్, కనీసం డిస్క్ ఫ్యాట్ కూడా మార్చలేదు. నమ్ముతారా? నమ్మరు కదా. కంప్లీట్ రూరల్ ఏరియాలో మాత్రమే ఆ బండి రన్ అవుతుంది. ఫుల్ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. తను చాలా రఫ్గా వాడుతున్నాడు, కానీ 0% కంప్లైంట్. బ్యాటరీ కూడా 0 ఇష్యూస్. ఇందులో ఏం చేశానంటే నేను స్పెషల్ బ్యాటరీ వాడాను, 1 series ఎక్స్ట్రా. జనరల్గా అయితే 60 volts అంటే మనకి 16 series ఉంటుంది కదా, దీంట్లో 17 series వాడడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంటుంది. అది బ్యాటరీలో 0% కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట. తర్వాత ఈ బండి విషయానికి వస్తే మనకి ఇంకొకటి డిక్కీ స్పేస్, దీంతోపాటు ఈవెన్ సీట్ బాక్స్ కూడా మనకి చాలా స్పేస్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇందులో లైట్స్ కూడా ఇచ్చినాడు. తర్వాత ఈ క్వాలిటీ కానీ ఫైబర్ క్వాలిటీ కానీ, ఇవి స్ట్రింగ్ వెనక మనకి పెద్ద క్యారేజ్ కావాలి అంటే కూడా దీనికి మల్టీపర్పస్ టూల్ కిట్ కూడా క్యారేజ్ కూడా పెట్టుకోవచ్చు. హెవీ హ్యాంగ్లెస్ ఫిట్టింగ్స్లోనే ఇస్తున్నాం, విత్ యాక్సరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడింగ్ చేసాం. ఫ్రంట్ గ్లౌస్ మనకి క్యాప్స్ కూడా ఫ్రంట్ రెండు సైడ్ కూడా హ్యాండ్కి మనకి ఏదైనా అంటే తలగకుండా కూడా ఈ 2 సేఫ్టీ కోసం ఇచ్చినట్టు స్టైలిష్ లుక్ కోసం. దీని ఫైబర్ కూడా 5.1 mm ఫైబర్ అనమాట, హెవీ ఫైబర్ వాడింది. దీంట్లో ఆడియో సిస్టమ్ కూడా ఉన్నది. ఒకవేళ మనకి ఏమైనా బోర్ కొట్టేసేస్తే ఇందులో మెమరీ కార్డ్ పెట్టేసేస్తే నచ్చిన సాంగ్ ప్లే చేసుకుంటూ కూడా బండి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెహికల్ వచ్చేసి గోయింగ్ కంపెనీ వాళ్ళదండి. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ప్లాంట్. ఇది వచ్చేసి చెలో 1000 V2 దీని వెహికల్ పేరు. ఇది కంప్లీట్ రిజిస్టర్డ్ మోడల్ అనమాట. దీంట్లో నో రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా ఇంకొక 4 మోడల్స్, చెలో స్మార్ట్, చెలో 1000, నెక్స్ట్ స్మార్ట్ ప్లస్ వెహికల్స్ కూడా వస్తున్నాయి త్వరలో. ఫస్ట్ మాత్రం ఇవి రిజిస్ట్రేషన్ ఆప్షన్ కోసం వచ్చి బుకింగ్ నడుస్తుంది ప్రజెంట్. ఇప్పటికే ఈ వెహికల్స్ మీ అంచనా ఎన్ని బుక్ అయింది అనుకుంటున్నారు? ఐడియా లేదు లేదా? ఇప్పటికే ఇవి 25 వెహికల్స్ బుకింగ్ అయినాయి. నెక్స్ట్ ఇంకా బుకింగ్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ మేము మేబీ దసరా కల్లా దీన్ని కంప్లీట్ మార్కెట్లో తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నాము. నెక్స్ట్ డెలివరీ కూడా దసరా తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. చూసారు, ఇదే కోదాడలోని JSR గ్రీన్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అనమాట. ఇందులో 2 రకాల రేంజెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 100 నుంచి 110 కిలోమీటర్ రేంజ్, టు 132 నుంచి 140 కిలోమీటర్ రేంజ్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంట్రడక్షన్ స్టార్టింగ్ ప్రైస్ కింద 99,999 రూపాయలతో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్టయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.